గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ పేదలకు ఉపయోగం లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూదిగామ నాగరాజు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ పథకం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. నల్గొండ పట్టణం 36వ వార్డులోని 51వ రేషన్ దుకాణం ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూదిగామ నాగరాజు మాట్లాడుతూ, గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డుబియ్యం పంపిణీ చేస్తే ప్రజలు వాటిని తినకుండా దళారులకు అమ్ముకునేవారని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. ఈ అవకాశాన్ని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాట మధు, గుత్త నరేందర్ రెడ్డి, దూదిగామ శంకర్, మాండ్ర వినయ్, లలిత, ఝాన్సీ, రేషన్ డీలర్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు లలిత. సన్న బియ్యం ఇస్తుండ్రు, మాకు సంతోషం అవుతుంది. నా పేరు నరేందర్ రెడ్డి. మేము మామూలు కార్మికుని. మేము 35వ వార్డులో ఉంటున్నాం. ఈ సన్నబియ్యం వల్ల కొంచెం మాకు ఉపయోగంగా ఉంది. 30వ వార్డు అందు తెలంగాణ గవర్నమెంట్ సన్నబియ్యం ప్రోగ్రామ్ని మన ఉగాది నుంచి ప్రారంభించింది. ఈరోజు మన 36వ వార్డు నందు ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ సన్నబియ్యం ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క నిరుపేద వానికి తిన్నంత ముద్ద అన్నమైన సొంతంగా తినగలుగుతుండు. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పేదోనికి కూడా నోట్లకు అన్నం పోవడానికి కారణమవుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన మంత్రివర్యులు కోమటి వెంకటరెడ్డి గారు మరియు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సహకారంతో ఈ ఒక్క ముద్ద అయినా ఇప్పటివరకు 15 ఏళ్ళు గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ ఈ సన్నబియ్య ప్రోగ్రాం అనేది చేయలేదు.